తెలంగాణలో లిక్కర్ తయారీ కేంద్రం పేరుతో ఘరానా మోసం బయటపడింది. ఆస్ట్రేలియా సిటిజన్ అంటూ హైదరాబాద్ లో పలువురు వ్యాపారులతో పరిచయం చేస్తున్న అక్కల రామకృష్ణ ప్రసాద్ పలువురిని మోసం చేశారు. బెవరేజెస్ గోదాం, పబ్బులు, లిక్కర్ లైసెన్సులు ఇప్పిస్తామంటూ వ్యాపారులను రామకృష్ణ ప్రసాద్ బురుడి కొట్టించాడు. వారి నుంచి ₹1,30,00,000 విడతల వారీగా వసూలు చేశాడు. వ్యాపారి నరేందర్ ఇచ్చిన ఫిర్యాదుతో హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. రామకృష్ణపై లుకౌట్ నోటీసులు జారీ అయింది. విదేశాలకు పారిపోతూ ఉండగా రామకృష్ణను సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, తెలంగాణలో లిక్కర్ తయారీ కేంద్రం పేరుతో చేసుకున్న ఘరానా మోసానికి సంబంధించి సిసిఎస్ పోలీసులు రామకృష్ణ ప్రసాద్ అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. బెవరేజ్ గోదాంలో పబ్బులు, లిక్కర్ లైసెన్స్ ఇప్పిస్తామంటూ కూడా ₹1,00,00,000 వసూలు చేశాడు. ఆస్ట్రేలియా సిటిజన్ అంటూ హైదరాబాద్ లో పలువురు వ్యాపారులతో పరిచయం ఏర్పాటు చేసుకొని వారిని ₹1,00,00,000 ఉరిడి కొట్టించాడు. ఈ వ్యక్తి వ్యాపారి నరేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసి లుకౌట్ జారీ చేసి దేశం విడిచి పారిపోతుండగా ఇతన్ని పట్టుకున్నారు. నరేందర్ కు బెవరేజ్ ఫ్యాక్టరీ పెట్టిస్తానంటూ కూడా ₹1,30,00,000 మొదటి వేత వసూలు చేశాడు. ఆ తర్వాత కూడా మరికొంతమంది వ్యాపారవేత్తలు కూడా ఇదే తరహా మోసాలకు పాల్పడుతున్నట్టుగా ఇతడు కేవలం హైదరాబాద్ లే కాదు ఆస్ట్రేలియాలో కూడా ఇతడి మీద చీటింగ్ కేసులు ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. ఇక ప్రస్తుతానికి అతడిచ్చిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతానికైతే పోలీసులు కేసు నమోదు చేసి దేశం విడిచి పారిపోతుండగా ఆ వ్యక్తిని పట్టుకున్నారు. విలాసమైన జీవితానికి అలవాటుపడి బడా వ్యాపారవేత్తలను టార్గెట్ గా చేసుకొని కూడా మోసాలకు పాల్పడుతున్నట్టుగా సిసిఎస్ పోలీసులు చెప్తున్నారు. రైట్, థాంక్యూ కిరణ్.